ఈ రోజు వ్లాగ్ ని నేను ఎంతో ఇష్టంగా తీసాను. పూర్తి వ్లాగ్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన రొటీన్ ని బిఫోర్ వ్లాగ్ లో పోస్ట్ చేశాను. వ్లాగ్ లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇప్పుడు ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఏం కాదు, కొంచెం స్పెషల్ గానే ఉంటుంది వ్లాగ్ అనేది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందల సండే వచ్చిందంటే నా రొటీన్ ఎలా ఉండేదంటే, చక్కగా పొద్దున్నే పనంతా చేసేసుకుని ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకుని హాయిగా పడుకొని సాయంత్రం లేచి మళ్ళీ ఆ కాస్త పని చేసుకుని మళ్ళీ పడుకునేదాన్ని అనమాట. అసలు ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు, నాకు అంత నిద్ర వస్తుంది ఒక్క సండే వచ్చిందంటే. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా సండే డైరీలో ఆ పేజ్ చిరిగిపోయి కొత్త పేజ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇది వరకట్లా ఉండట్లేదు అనమాట. సండేనే ఇంకొంచెం ఎక్కువగా స్పెషల్గా రెడీ అయ్యి మంచిగా ఎలాంటి వ్లాగ్ షూట్ చేయాలనేది ఆ సాటర్డే నైట్ మొత్తం ఆలోచిస్తూనే ఉంటున్నాను. ఇంకెంత బాగా వీడియో షూట్ చేస్తే మీకు నచ్చుతుంది, ఎలాంటివి చూపిస్తే మీరు ఇంప్రెస్ అవుతారు, మ్యాక్సిమం నా థాట్స్ అన్నీ ఇందులోనే ఉండిపోతున్నాయి అనమాట. ఇంకా అదే ఆలోచనతో నేను ఎర్లీ మార్నింగ్ లెగవడం, మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ అనేది షూట్ చేయడం జరుగుతుంది. అయితే మన ఛానల్కి వచ్చిన కామెంట్స్లో నాకు ఈ కామెంట్ చూసి అప్పుడు రిప్లై ఎలా ఇవ్వాలనేది కూడా నాకు అర్థం అవ్వలేదు. దాంతోపాటు ఒక ఇద్దరు ముగ్గురు కూడా నన్ను చిన్నపిల్లలు అడిగారు, పెద్దవాళ్ళు ఏం కాదు. అక్క నీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తున్నారు, అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఎవరు చెప్తున్నారు, అలాగే నీ వీడియోస్ ఎవరు ఎడిట్ చేస్తున్నారు అని అడిగారు. ఎవరు మనకి ఇంకొకళ్ళు వచ్చి వీడియోస్ తీయడం అంటే కొంచెం పక్కన వాళ్ళని హెల్ప్ అడుగుతాము, కెమెరా పట్టుకోమని ఫోన్ పట్టుకోమని. కానీ వీడియో ఎడిట్ చేసుకోవాలన్నా దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నా మనమే ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేసామో ఆ రోజు బ్లాగ్లో అనేది మనకి మాత్రమే తెలుస్తుంది. దీనికోసం సపరేట్గా ఇంకొక మనిషిని పెట్టుకుని వాళ్ళతో వాయిస్ ఓవర్ ఇప్పించి వాళ్ళకి మళ్ళీ అమౌంట్ పే చేయాల్సినంత ఇంకా అంత అవసరం అయితే రాలేదు. అలాంటి అవసరం కూడా ఉండదు. ఎందుకు అలా అనిపించిందో నాకైతే తెలీదు. ఈ వాయిస్ నాకులాగా అనిపించట్లేదంట, ఎవరో మాట్లాడుతున్నట్టు ఎవరో వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు అనిపించిందంట. నేను అప్పుడైతే నన్ను అడిగిన వెంటనే నేను కాసేపు నవ్వుకొని, లేదమ్మా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మైక్ తీసుకున్నాను. మైక్ వచ్చిన తర్వాత నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా వినిపిస్తుంది, కొంచెం నీట్గా కూడా ఉంటుంది, అందుకనే నీకు అలా అనిపించిందేమో అని చెప్పాను. కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, మన వీడియోస్ని ఎంత బాగా గమనిస్తుంటే చెప్పండి, నా వాయిస్ లాగా లేదు, వేరే వాళ్ళ వాయిస్ లాగా ఉంది, ఎవరు ఎడిట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా చాలానే ఉండింది. ఆ తర్వాత వీడియోస్లో ఎప్పుడైనా నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను అనేది చూపిస్తాను. కానీ అదైతే ఇప్పుడే కాదు, ఇంకా చాలా వ్లాగ్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి. నేను ఈ వ్లాగ్ ఎప్పుడో షూట్ చేశాను, దీన్ని ఇంకెప్పుడో పోస్ట్ చేశాను. మీరు దీన్ని చూసేపాటికి ఇంకెన్నాళ్ళు పట్టిద్దో నాకైతే తెలియదు. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఎక్కువ మంది ఏమి చూడరు కదా, అలాగని ఈ వీడియో ఎక్కడికి వెళ్ళిపోదు. ఎన్ని సంవత్సరాలైనా యూట్యూబ్లో ఎవరో ఒకరికి సజెస్ట్ చేస్తూనే ఉంటుంది. దీని నుంచి వచ్చే వ్యూస్ కామెంట్స్ నేను చదువుతూనే ఉంటాను. ఇంకా ఈరోజు సాయంత్రం స్పెషల్ వీడియో అని చెప్పాను కదా, ఈరోజు ఈవినింగ్ స్పెషల్గా గోంగూర రొయ్యల కర్రీ, అట్లాగే చేపలోనే ఉండే జనతో ఫ్రై చేస్తున్నాను. స్పెషల్ అంటే నేను ఎక్కువగా చికెన్ ఫిష్ పులుసు మాత్రమే చేస్తూ ఉంటాము. ప్రాన్స్ వండడం ఇవన్నీ చాలా తక్కువ. వీటిల్లోకి అయితే మామూలుగా వైట్ రైసే ఉంచేసాను. నేను ఎక్కువ గోంగూరతో నేను వచ్చి ఇక్కడ 8 years అవుతుంది. ఈ 8 yearsలో నేను ఎప్పుడు గోంగూరతో ఎలాంటి వెరైటీ చేయలేదు. నాకు నచ్చదు, గోంగూర కర్రీ అంటేనే నాకు అసలు ఇష్టం ఉండదు. అట్లాంటిది నేను ఎలా అలవాటయ్యానో తెలియదు, కానీ ఇప్పుడు కొంచెం చికెన్ చూసినా లేదంటే రొయ్యలు చూసినా గోంగూర వేసేద్దాం అనిపిస్తుంది అనమాట. అంత బాగా అలవాటు అయిపోయాను. అందరూ వండే దాంతో పోల్చుకుంటే నేను ఇంకొంచెం డిఫరెంట్గా వండుతాను. అలా వండితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎక్కువ క్యాటరింగ్ వీడియోస్ చూసి ఈ గోంగూర రొయ్యలు గోంగూర చికెన్ అయితే చేయడం నేర్చుకున్నాను. మామూలుగా మనం చేసే దాంతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏం చేస్తాం, గోంగూరని నార్మల్గా ఉడకపెట్టేసి దాన్ని రుబ్బేసి కలిపేస్తాము. దానివల్ల టేస్ట్ అనేది అంతగా రాదు. మనం ఎప్పుడైతే దానిని నెయ్యిలో వేపి గోంగూరని దాంట్లోనే కొంచెం జీలకర్ర మసాలాలు అన్నీ వేపించి మిక్సీ పట్టి కొంచెం కచ్చబచ్చగా వేస్తాము, అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి 2 కూరలకి సరిపడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి ఆయిల్ వేసేసి వాటిని అయితే ఫ్రై చేయడానికి గ్యాస్ పై మీద పెట్టేశాను. నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు చాలా త్వరగా అయిపోవాలని అనుకుంటాను. అది వంట అయినా ఇంట్లో పనులైనా ఎక్కువసేపు వాటి దగ్గర ఉండను అనమాట.
ఎక్కువ రొయ్యలు కూడా లేవు ఈ రోజు వంట చేయడానికి, కొంచెమే ఉన్నాయి. గోంగూరలో వేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అలాగే చేప జన చూసారా, అసలు ఆ చేప నిండా జనే ఉంది. ఎక్కువగా జన ఉన్నదే తీసుకుంటాను నేను కూడా. మా వారి ఎంత మంచిగా చేసిన చేపల పులుసు అనేది ఆయన అస్సలు తినరు. అట్లాగని నాకు ఈ తెల్ల చేపల్ని ఫ్రై చేయడం అస్సలు నచ్చదు. చేపలు ఫ్రై చేయాలంటే ఒకటి కొరమేను ఉండాలి, లేదంటే గురకలు ఉండాలి. ఈ రెండు తప్ప నాకు మిగిలిన చేపల్ని ఫ్రై చేయడం అస్సలే ఇష్టం ఉండదు. అందుకని ఇంకా వాటిని పులుసు పెట్టేసి ఈ జనాన్ని మాత్రం ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఈ పక్కన గ్యాస్ పై మీదకి రొయ్యలు, ఈ పక్కనకేమో చేప యొక్క జన వేసేసాను. రెండిట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని ఆయిల్ బాగా తేలేంత వరకు ఉడికించేసి, ఆ తర్వాత దానిలోకి సరిపడా కారం, పసుపు, అట్లాగే కొంచెం మసాలా పొడి, గరం మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా వాటిని మిక్స్ చేసేసాను. కొంచెం ముక్కలు అవుతున్నట్లుగా, కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉండేలాగా, అలాగే కొంచెం పౌడర్ లాగా వచ్చేలాగా చేప జన అయితే ఫిక్స్ చేశాను అనమాట. చూసారు కదా, ఇంకా చేపల జన ఫ్రై అయితే అయిపోయింది. దాంట్లో వాటర్ పోయడం అట్లా ఏం అవసరం లేదు. రొయ్యల కూరలో మాత్రం కొంచెం వాటర్ పోసాను. అవి ఎగిరే లోపల ఇంకా ఈ గ్యాస్ పొయ్యి మీద కొత్తిమీర వేసేసి దీన్ని ఇంకా దించేసాను. అయిపోయింది చేప జన ఫ్రై. ఇది నేను అన్నం వడ్డించేసరికి కూడా కొంచెం మిగిలింది అనమాట. ఈ లోపే ఆ బాండి ముందలు పెట్టేసుకొని మా వాళ్ళైతే తినేశారు. చేప జన ఫ్రై వేడి వేడిగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ పక్కన గోంగూర అని చెప్పాను కదా, దాన్ని నెయ్యిలో వేయించి కొంచెం కచ్చబచ్చగా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఉన్న రొయ్యల్లో వేసేసి తిప్పేసి కొంచెం మసాలా పౌడర్ వేసి సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలించే వరకు ఉడికిస్తే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పటికే మా పిల్లలు, ఇంట్లో అత్తయ్య వాళ్ళు అయితే తినేశారు. ఇంకా మా వారు ఒక్కళ్ళే తినాలి. ఆయన కూడా ఫ్రై తినేశారు కాబట్టి ఎక్కువగా తినలేనని ఇందాక నుంచి వద్దంటున్నారు. కానీ నేను చేసిన గోంగూర రొయ్యలు కూడా ఎలా ఉందో టేస్ట్ చేయాలి కదా, అందుకని కొంచెం అయితే అన్నం పెట్టాను. చూసారు కదా ఎంత ఫ్రై చేశాను, కొంచెమే మిగిలిందనమాట. అంత ఇష్టంగా తింటారు. ఇంకా ఈ ఆదివారం మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ కుక్ చేసుకున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఇట్లా గోంగూర అంటే ఇష్టం లేకుండా సడన్ గా కానీ మీరు అలవాటు అయ్యి ఉంటే నాకు చెప్పండి, మీకు గోంగూర చికెన్ నచ్చుతుందా, గోంగూర రొయ్యలు నచ్చుతుందా అని చెప్పేసి. నేనైతే రొయ్యలు అస్సలే తినను. నేను రొయ్యలు తిననని దేవుడికి మొక్కుకున్నాను, అందుకని నేను రొయ్యలు తినడం మానేశాను. మామూలుగా అయితే నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం. ఇష్టమైనది వదిలేసుకోవాలని అనుకున్నాను కాబట్టి వాటిని వదిలేసుకున్నాను. ఇంకా అయిపోయింది. అందరూ భోజనాలు చేసేసిన తర్వాత నాకు కొంచెం గోరింటాకు మా తోడికోడలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ గోరింటాకుని పెట్టుకుందామా వద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నాను అనమాట. చాలా నైట్ అయిపోయింది. కొంచెం పెందల కాడ తీసుకుని ఉంటే నేను పిల్లలకి పెట్టేదాన్ని, కానీ వాళ్ళు ఇప్పుడు పెట్టుకోలేరు కదా, అందుకని వాళ్ళకైతే పక్కేసేసాను పడుకోమని. ఎందుకంటే నేను పెట్టుకునేటప్పుడు వాళ్ళు చూసారు అనుకోండి ఏడుస్తారు, నాకు పెట్టకుండా నువ్వు పెట్టుకుంటున్నావా అని చెప్పేసి. మా బుడ్డపిల్ల అయితే అడగదు, కానీ మా హనీకి కొంచెం గోరింటాకు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకని వాళ్ళకైతే మంచం వేసేస్తున్నాను. వాళ్ళు పడుకున్న తర్వాత అయితే మనం ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. పెట్టేసుకుని పడుకుందాము, పొద్దున్నే వరకు ఉంచేద్దాము. చక్కగా ఎర్రగా పండుతుంది అనుకున్నాను. అయితే పండడం అయితే బాగానే పండింది, కానీ పండిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ అది చాలా నల్లగా అయిపోయింది. ఇంక నాకు అంత నల్లగా అయిపోయిన తర్వాత వీడియో తీయాలనిపించలేదు. ఎందుకు అంత బ్లాక్గా పండిపోయిందో కూడా తెలియలేదు నాకు అసలు. నేను ఖచ్చితంగా ఒక 3 hours ఉంచుకుని ఉంటాను. 9:30కి 10కి అట్లా పెట్టుకున్నాను. 12కి ఆ టైంకి తీసేసాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఒక చేతికి అగ్గిపుల్ల ఈనుపుల్ల తెచ్చుకుని పెట్టుకున్నాను. కానీ అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, నేను ఇక్కడికి వచ్చిన 8 years నుంచి కేవలం ఒక్క చేతికి మాత్రమే పెట్టుకుంటున్నాను. ఎడం చేతికి పెట్టుకుంటున్నాను, కుడి చేతికి పెట్టుకోవడానికి కుదరట్లేదు. వీళ్ళు ఇదివరకు చిన్నగా ఉండేవాళ్ళు కాబట్టి నేను కూడా అంతసేపు పెట్టుకుని ఇంకా వాళ్ళని చూసుకుంటా కుదిరేది కాదు కదా, అందుకని పెట్టుకునేదాన్ని కాదు. ఎందుకో ఫస్ట్ టైం 2 చేతులకి పెట్టుకోవాలనిపించింది. కానీ పెట్టుకోవాలంటే ఎవరిని అడగాలి, పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవ్వలేదు, లేదంటే వాళ్ళే పెట్టేస్తారు చెరో చేతికి ఇంకొంచెం పెద్ద అయితే. ఇంకా కాసేపు చూశాను. ఈ చేతికి పెట్టుకుంటా అయిన తర్వాత మా వారిని అడిగాను, పెడతారా అండి గోరింటాకు, ఈ చేతికి పెట్టుకొని చాలా నాళ్ళు అయిందని చెప్పాను. నేనేం పెట్టనులే కానీ పెట్టుకుంటే పెట్టుకో లేకపోతే లేదన్నారు. ఇంకా అలాంటి టైంలోనే ఒక సెంటిమెంటల్ డైలాగ్ వాడాల్సి వచ్చింది. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, ఏం చేస్తాం చెప్పండి. నాకేమో పెట్టుకోవాలనిపిస్తుంది, వీళ్ళేమో ఎవరు పెట్టేలా లేరు.
అందుకనే అన్నాను. ఈ చేతికి పెట్టుకొని 7 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది. అదే నాకు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళే పెట్టేవాళ్ళు కదా, ఇక్కడికి వచ్చాను అనేగా నాకు ఎవరు పెట్టట్లేదు అన్నాను. నేను వేసిన సెంటిమెంటల్ డైలాగ్కి మా వారు కరిగిపోయి గోరింటాకు అయితే పెట్టారు. ఇంకా ఆ చేతికి కూడా పెట్టుకుని 2 చేతులకి పెట్టించుకొని పడుకున్నాను అనమాట. అది ఎలా పండిందో చెప్పాను కదా, ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఏమో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను, నచ్చేలా తీస్తున్నాననే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అంతవరకు ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి లైక్ చేస్తే ఎంజాయ్ చేయండి. సీ యూ.